తోటకూరలో ఒక్కసారి ఇలా చింతపండు వేసి కర్రీ ప్రిపేర్ చేయండి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. రూ. 20 తోటకూరని అంటే ఇక్కడ చిన్న తోటకూర కట్టలు దొరుకుతాయి కదా! 6 చిన్న తోటకూర కట్టల్ని నీట్‌గా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని 2 మీడియం సైజ్ టమోటాలని, 5, 6 పచ్చిమిర్చిని, ఒక కొంచెం ఆనియన్స్‌ని పోపుకు తీసుకొని ఆనియన్స్‌ని కూడా వేసి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో వాటర్ అంతా హాఫ్ అయ్యి తోటకూర మగ్గే వరకు ఉడికించుకోవాలి. తోటకూర ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని స్మాషర్‌తో స్మాష్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం మెంతుల్ని, కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసి 1 స్పూన్ పోపు దినుసుల్ని, 2 ఎండుమిర్చిని, 5, 6 వెల్లుల్లి రెబ్బలను వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని తోటకూర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. 1 మినిట్ తర్వాత తోటకూరని కలుపుకుంటే పోపు వాసన అంతా తోటకూరకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది.